వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అబ్జెక్షన్? అసలు అది ఏంటో తెలియదు, ఎట్లా వస్తారండి పెద్ద ఆల్రెడీ చెప్పింది అదే. సరే, ఇక అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ తెలంగాణ నుంచి కేకే పార్టీ రిజైన్ చేసి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్లోకి ఖాళీ అయిన స్థానం నుంచి అభిషేక్ మను సింఘ్వికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది సార్. దీన్ని భారతీయ జనతా బీఆర్ఎస్ అబ్జెక్ట్ చేస్తోంది. మీకు కాంగ్రెస్లో తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా, తెలంగాణ కాంగ్రెస్ నేతలకి ఇంపార్టెన్స్ ఇవ్వరా అంటూ వాళ్ళు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో అభిషేక్ మను సింఘ్వికి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడంలో రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి? రేవంత్ రెడ్డి స్ట్రాటజీ కాదు సార్ అది. మీరంత అమాయకంగా అడిగితే ఎట్లా? అది రేవంత్ స్ట్రాటజీ ఎందుకుంటుంది? అది కాంగ్రెస్ హైకమాండ్ కోటా, అది పత్రికలో వచ్చింది కదా. హైకమాండ్ కోటాలో అభిషేక్ సింగ్ మాన్విని తీసుకున్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అనే క్వశ్చన్ అంటే చాలా మంది ఇక్కడ సీనియర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు కదా. అది హైకమాండ్ డిసిషన్, రేవంత్ రెడ్డి స్ట్రాటజీ కాదు. అందులో మీరు అడగాల్సిన క్వశ్చన్ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు అభిషేక్ సింగ్ మాన్విని పెట్టమంటాడు? అది కాంగ్రెస్ హైకమాండ్ కోటాలో వచ్చారు. దానికి బీఆర్ఎస్ అభ్యంతరం ఏంటంటే తెలంగాణ వాళ్ళు లేరా కాంగ్రెస్లో, మరి ఎందుకని బయట నుంచి తీసుకొచ్చారని. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీకి ఒక తేడా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ మీకు మహబూబ్నగర్ నుంచి పోటీ చేశారు, కరీంనగర్ నుంచి పోటీ చేశాడు. ఏం కరీంనగర్లో బీఆర్ఎస్ లీడర్లు లేరా? సిద్దిపేట అయినా చిక్కడ ఎందుకు పోటీ చేయాలని కరీంనగర్లో ఉన్న ఓటర్లు అడిగితే ఏం చెప్తాడు కేసీఆర్? ఇప్పుడు కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేశాడు. ఏంటి సిరిసిల్ల నుంచి లోకల్ లేరా ఎవరు? కేటీఆర్ సిరిసిల్ల లోకలా అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, అంటే అంటే మళ్ళీ వాళ్ళ సొంత ఊరు ఏమన్నా సిరిసిల్లలో వస్తుందో నాకు తెలియదు. పోనీ కేటీఆర్ పక్క కేసీఆర్ అయితే మహబూబ్నగర్ నుంచి పోటీ చేశాడు. మహబూబ్నగర్ వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి, మా మహబూబ్నగర్ పాలమూరు బిడ్డలు లేరా, అక్కడి నుంచి ఎందుకు పట్టుకొచ్చారు ఉత్తర తెలంగాణ నుంచి అని అడిగితే ఎట్లుంటుంది? సో అందువల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఎలాగైతే తెలంగాణలో ఒక జిల్లాకు చెందిన వ్యక్తి మరో జిల్లాలో పోటీ చేశారో, అలాగే జాతీయ పార్టీలో ఒక రాష్ట్రం వాళ్ళు మరో రాష్ట్రానికి పోటీ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అన్నప్పుడు ఆయా రాష్ట్రాలకు, ఈయన కొత్త కాదు. అభిషేక్ సింగ్ మాన్వి ఈజ్ నాట్ ద ఫస్ట్. మీకు సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేశారు. వెంకయ్య నాయుడు మన ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభలో చాలా ఏళ్ళు ఉన్నాడు. బంగారు లక్ష్మణ్ రాజస్థాన్ నుంచి పోటీ చేశారు. జయప్రద ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసింది. సో ఇలా చాలా, మహమ్మద్ అజారుద్దీన్ యూపీ నుంచి పోటీ చేసి గెలిచాడు. ఈవెన్ రాజ్యసభకు కూడా కాదు, లోక్సభకు మన్మోహన్ సింగ్ అస్సాం నుంచి రాజ్యసభకు రిప్రజెంట్ చేశారు. ఇలా ఇప్పుడు అంబానీ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం ముఖేష్ అంబానీ ఫ్రెండ్కి ఒక ఆయనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ పంపించారు. ఇలా చాలా సందర్భాల్లో జాతీయ పార్టీలు ఆ పని చేస్తూ ఉంటాయి. సో తమకు బలమున్నటువంటి చోటు నుంచి ఎంపీలుగా పెడుతూ ఉంటారు. అయితే రాజ్యసభ స్పిరిట్ అది కాదు, వాస్తవం అది. అక్కడ ఏంటంటే క్వశ్చను, రాజ్యసభ ఈజ్ హౌస్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ రాష్ట్రాల సభ. సో రాష్ట్రాల సభ కనుక రాష్ట్రాలను రిప్రజెంట్ చేయాలి. మీకు రాష్ట్రాల మీకు ఒక తేడా ఉంటుంది. కరీంనగర్లో పాలమూరులో కేసీఆర్ పోటీ చేస్తానికి, రాష్ట్రం నుంచి అభిషేక్ సింగ్ మాన్వి పోటీ చేస్తానికి ఒక క్వశ్చన్ ఏమడుతుంది అంటే రాజ్యసభ యొక్క స్వభావం. సో ఆ ప్రశ్న అడగలేదు బీఆర్ఎస్ వాళ్ళు. రాజ్యసభ స్వభావం ఏంటంటే ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా రాష్ట్రాల ప్రయోజనాలను రిప్రజెంట్ చేసేటువంటి సభ. సో అలాంటప్పుడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాకుండా బయటి వాళ్ళు ఎందుకు రావాలి అనే క్వశ్చన్ అడిగితే కొంత రాజ్యాంగ స్ఫూర్తి అందులో ఇమిడి ఉంటుంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు లేరా, అభిషేక్ సింగ్ మాన్వికి ఎందుకు ఇచ్చారంటే మరి మహబూబ్నగర్లో బీఆర్ఎస్ వాళ్ళు లేరా, కేసీఆర్ ఎందుకు వచ్చిందన్న క్వశ్చన్ వస్తుంది. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్, జాతీయ పార్టీలు ఇలా తమకు ఒక చోట హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేశాడు. యాక్చువల్గా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయాడు. అభిషేక్ సింగ్ సుప్రీంకోర్టులో ప్రఖ్యాత న్యాయ నిపుణుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక కేసులు వాదిస్తాడు. ఇది వెరీ బిగ్ లీగల్ ల్యూమినరీ, రాజ్యాంగం పైన చట్టం పైన ఒక విజ్ఞాన కణి. అందువల్ల అంతటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కనుక కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో కొట్లాడాల్సిన కేసులన్నీ ఆయనే కొట్లాడాలి. సో అందుకనక ఆయనకి ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి రాజ్యసభకి అకామిడేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కపిల్ సిబ్బల్ను కాంగ్రెస్ పార్టీ పెట్టకపోతే ఆయన సమాజ్వాదీ పార్టీ మద్దతుతో యూపీ నుంచి చెప్పేయాడు. ఎందుకంటే వీళ్ళు సుప్రీంకోర్టులో టాప్ లాయర్స్ కనుక వీళ్ళు అవసరం ఉంటుంది. ఆయా పార్టీలకు లీగల్ కేసులు ఉంటాయి కనుక అవసరం ఉంటుంది. సో అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్ అవసరాల రీత్యా
తెలంగాణ నుంచి పోటీ చేస్తారు తప్ప ఇందులో రేవంత్ రెడ్డి వ్యూహము లేదు. రేవంత్ రెడ్డికి అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లో అభిషేక్ సింగ్ ఎందుకు పెడతారు, ఇక లోకల్ కాంగ్రెస్ లీడర్నే పెడతారు. రైట్ సార్. ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తలు బీఆర్ఎస్ ఖాళీ, బీఆర్ఎస్లో మిగిలేది ఆ 5గురే, బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుంది అని చెప్పేసి ఒక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సో ఆ ఫ్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా బీఆర్ఎస్కి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఫిరాయింపులు ఆగిపోయాయి సార్. కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఇవాళ పత్రికల్లో చూశాను, మళ్ళీ మొదలయ్యాయి. బడ్జెట్ సెషన్ ఉండడము, ఆ వెంటనే సీఎం విదేశీ పర్యటన వల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలతో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్లోకి వచ్చారు. మనం తీసుకోకపోతే బీజేపీలు తీసుకెళ్ళిపోతారు అని కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలై మళ్ళీ డిస్కషన్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టాక్స్ మొదలైనాయని చెప్పి ఇవాళ పత్రికల్లో చదివాను. కాంగ్రెస్ పార్టీకి అది కీలకం కూడా. ఎందుకంటే 26 మంది ఎమ్మెల్యేలు వస్తేనే విలీనము అనే పేరు చెప్పి దీనికి ఒక చట్టబద్ధతను ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది విలీనం అనేది కూడా కరెక్ట్ కాదని నేను చాలాసార్లు చెప్పాను. కానీ గతంలో బీఆర్ఎస్ అదే చేసింది, దేశంలో బీజేపీ అదే చేసింది కనుక దాన్ని వాడుకుంటారు కాంగ్రెస్. సో అందువల్ల ఆ ప్రక్రియ జరగాలన్నా కూడా 26 మంది కావాలి. ఇప్పటికీ 10 మంది మాత్రం చేరారు. 10 మంది ఎమ్మెల్యేలు చేరారు, 6 ఎమ్మెల్సీలు చేరారు. వీళ్ళు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు కూడా ఒక్కసారి ఏం చేరలేదు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు కానీ అప్పుడు కూడా విడివిడిగా చేరి 12 అయ్యాక ఒక కుప్ప అయ్యాక ఆ కుప్ప మొత్తం వెళ్ళి బీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనమైంది అని ప్రకటన చేశారు. అందువల్ల ఇప్పుడైనా ఎమ్మెల్యేలు గంపగుత్తగా 2/3 ఏమి అప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళడం లేదు. అందువల్ల ఇప్పుడు కూడా 10 అయ్యారు, ఇంకో 16 మంది అయ్యాక 26 మంది కలిసి విలీనం అంటారు. అప్పుడు కూడా ఒక్కొక్కరు అయ్యారు, ఒక్కొక్క పువ్వు వేసి చందమామ అన్నట్లు 12 అయినాక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనమైంది తథాస్తు అని బీఆర్ఎస్ ప్రకటించుకున్నారు. అయితే ఇక్కడ 10 మంది దగ్గర ఆగిపోయారు, ఇంకా 16 మంది రావాలి. ఎందుకు రావడం లేదు అనే క్వశ్చన్ అయితే ముందుకు వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఎమ్మెల్యే పడాంజలి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అనుకుంటాను. సో అందులో ముఖ్యంగా హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ ఎక్కువ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ సిటీకి వచ్చే వరకు మైపాల్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే అరకపూడి గాంధీ, ఇంకొకరు చేరినట్టున్నారు దాన నాగేందర్, 4 చేరారు. సో హైదరాబాద్ సిటీ ఏంటంటే కాంగ్రెస్కు ఎమ్మెల్యే లేరు. మీకు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కు రిప్రజెంటేషన్ లేదు. మీరు కేసీఆర్ మొదట్లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ముందు ప్రియారిటీ ఇచ్చింది బీఆర్ఎస్కు బలహీనంగా ఉన్న రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం ఇలాంటి ప్రాంతాల నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కోవడానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్కు బలహీనంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం పైన కేంద్రీకరిస్తూ హైదరాబాద్కు చెందిన నాయకుల్ని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను దెబ్బతీయడమే కాదు, తాను బలపడడం కూడా ఇందులో భాగం. ఎందుకంటే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. అందుకే మీకు మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవల్ల 3 సీట్లు కూడా బీజేపీ గెలుచుకుంది. అందువల్ల ఇక్కడ బీఆర్ఎస్ను బీజేపీని 2 పార్టీలను దెబ్బతీయాలి అంటే తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి అవసరం. అందువల్ల హైదరాబాద్ సిటీ పైన ప్రత్యేకమైన ఎంఫసి పెట్టాడు. ఎందుకంటే త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తాయి కనుక అప్పటిలోగా పార్టీని హైదరాబాద్లో బలోపేతం చేసుకోకపోతే రేపు రాష్ట్ర రాజధానిలో ఎన్నికల్లో ఓడిపోతే పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుంది. సో అందువల్ల ఈ స్థానిక ఎన్నికలకు ముందు, మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిటీ ఎమ్మెల్యేలు ఆక్కోవాలన్నది పాయింట్. అయితే ఎక్కడ ఆగుతుంది అంటే, ఒకటి వీరికి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెడతారా లేదా. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే అయినా పార్టీలో చేరేటప్పుడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇతర ప్రలోభాలు ఏమున్నా, ఏ బేరసారాలు ఏమి చేసుకున్నా ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు, నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్లో మళ్ళీ నాకే టికెట్ ఇస్తారా అని. ఆ అష్యూరెన్స్ ఉంటేనే పార్టీ మారుతారు. అందుకే కేసీఆర్ మీరు ఎంత వ్యతిరేకతలు వచ్చినా, ఎందరు సలహాలు ఇచ్చినా తన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ ఎందుకు మళ్ళీ పోటీ పెట్టారు, అందులో ఒక కారణం ఏంటంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఆ రోజు అంతకుముందు హామీ ఇచ్చి తీసుకొచ్చుకున్నారు.
సో అందువల్ల అక్కడ వచ్చేవరకు ఏమవుతుందంటే ఆ హామీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇవ్వాలి? ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి ఒక తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీ ఏమో కేసీఆర్ హామీ ఇస్తే అయిపోతుంది, ఇక దానికి ఇంకెవరు కేసీఆర్ రావయా నేను టికెట్ ఇస్తాను నీకు అని అన్నారు అనుకోండి. సో గండ్ర వెంకటరమణారెడ్డితోనో సవితా ఇంద్రారెడ్డితోనో పట్నం మహేందర్ రెడ్డితోనో మరొకరితోనో నువ్వు రా నేను టికెట్ ఇస్తా అంటే పంచాయతీ ఏం లేదు. ఇక కేసీఆర్ కదా ఇచ్చేవాడు, ఆయన మాట తప్పితే తప్ప. కానీ ఇక్కడ జాతీయ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు అనుకుందాం, రా అని నీవు రా నేను టికెట్ ఇస్తా అని. కానీ రేపు రేవంత్ రెడ్డి చేతులు ఉంటుందా అది? కాంగ్రెస్ హైకమాండ్ ఎవరు అక్కడ ఢిల్లీలో ఎవరు పైరవి చేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా మీకు పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ రాలే, అద్దెంకి దయాకర్ టికెట్ రాలే. రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ టికెట్ ఇప్పించుకోలేకపోయాడు కొన్నిసార్లు, తర్వాత వచ్చింది. కానీ మొదట్లో రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం చేసినా సక్సెస్ కాలే. అందువల్ల కాంగ్రెస్ రాజకీయం అలాగే ఉంటుంది. అందువల్ల రేవంత్ రెడ్డి జాతీయ పార్టీ అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు బీజేపీలో మీకు టికెట్ ఇస్తానని చెప్పి బండి సంజయ్ కిషన్ రెడ్డి గ్యారంటీ ఇవ్వగలడా? సో అందువల్ల జాతీయ పార్టీలో ఆ గ్యారంటీ రావడం లేదు. అందువల్ల కాంగ్రెస్లో చేరాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుమానిస్తున్నారు, నెక్స్ట్ టైం మాకు టికెట్ ఇస్తారా ఇవ్వరా అని. రెండవది ఏంటంటే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, అది కూడా బలమైన వ్యతిరేకత వస్తుంది. మీకు అందుకు గద్వాల ఒక ఉదాహరణ, గద్వాలే కాదు చాలా చోట్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మీకు స్టేషన్ గన్పూర్లో వచ్చింది, గద్వాల్లో వచ్చింది, చాలా చోట్ల లోకల్ లీడర్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది. లోకల్ కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు సహకరించడానికి రెడీగా లేరు, వాళ్ళు అంగీకరించడానికి రెడీగా లేరు. ఆ లోకల్ వ్యతిరేకత అటు చేరుతున్న ఎమ్మెల్యేకి ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ కూడా ఇబ్బంది అవుతుంది. మీకు ఆల్రెడీ జగిత్యాలలో చూసాం, ఇది జగిత్యాల గద్వాల స్టేషన్ గన్పూర్ అన్ని చోట్ల చూసాం. ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులకు కూడా చాలా తీవ్ర అభ్యంతరం తెలిపారు. సో అందువల్ల ఆ లోకల్ కాంగ్రెస్ లీడర్షిప్ నుంచి వచ్చేటువంటి బ్యాక్లాష్ వల్ల చేరాల్సిన ఎమ్మెల్యేలు అనుమానపడుతున్నారు. మూడవది వీరు కొంతమంది మంత్రి పదవులు అడుగుతున్నారు. ఇప్పుడు 6 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు సీఎం ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినట్టున్నారు ఆల్రెడీ. సో అక్కడ ఈ ఖాళీ మంత్రి పదవులు ఉన్నాయి, నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఈ పదవులకు కూడా ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి అడుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి కూడా హైదరాబాద్ నుంచి ఒకరి మంత్రి పదవి ఇవ్వాలి, అందువల్ల మంత్రి పదవి అడుగుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఈ ఫిరాయింపుదారులలో ఎవరికి మినిస్టర్ ఇవ్వాలి అనేది కూడా ఒక క్వశ్చన్. వాళ్ళకి మినిస్టర్ ఇచ్చినప్పుడు మరి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అని. సో అందువల్ల ఆ మంత్రి పదవి వస్తుందా లేదా అనేది తేలక కూడా కొంతమంది చేర్చలేదు. నాలుగవది ఏంటి అంటే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత స్థిరంగా ఉంటుంది, ఎంతకాలం బలంగా ఉంటుంది, నిజంగా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ గెలుస్తుందా, ఈలోగా బీజేపీ ముందుకు వస్తుందా? ఒకప్పుడు ఆప్షన్ లేకుండే, బీఆర్ఎస్ మాత్రమే బలంగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరాలంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. అక్కడ బీజేపీ వీక్, కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది, బీఆర్ఎస్లో చేరాలి. ఇప్పుడు అలా కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆప్షన్ ఉంది, కాంగ్రెస్లో చేరొచ్చు, బీజేపీలో కూడా చేరొచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా బలం పుంజుకుంది, ఇంకా పుంజుకుంటుంది అనేటువంటి భావన ఉంది. కనుక 2029లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎందుకు తొందరపడాలి ఇప్పటికిప్పుడు? అందువల్ల ఇప్పటికిప్పుడు టచ్లో ఉండి రిజర్వ్ ఫోర్స్లో ఉండి అవసరం బట్టి మారచ్చు. అన్నా నేను వస్తా గ్యారంటీ, నీకు 26, 23 అయినాక చెప్పు నేను వస్తా, 25 అయినాక నా వల్లనే విలీనం ఆగిపోతానే వస్తా, ఇలా మాట్లాడుకొని కూడా పెట్టుకుంటున్నారు. ఇక 5వది అసలు 26 నెంబర్ పైన భయం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయం పట్టుకున్నది. రేపు 26 చేరలేదు, నెంబర్ కలవలేదు అనుకో, ఎందుకంటే ఇప్పుడు 10కి 26కు చాలా తేడా ఉంది. 16 మంది ఎమ్మెల్యేలు రావాలి, రాకపోతే ఏమైతే బై ఎలక్షన్ వస్తుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది, బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్గా ఆ కేసును పర్సీవ్ చేస్తుంది. అందువల్ల 26 ఉంటే కూడా రేపు కేసు ఏమవుతుంది ఒక క్వశ్చన్. అసలు విలీనం అనే దాన్నే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా అని. కానీ 26 అయితే లేకపోతే క్లియర్గా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్ స్టేట్ అసెంబ్లీ కేసులో సుప్రీంకోర్టు ఇదివరకు తీర్పు చెప్పుంది, 3 నెలల్లో స్పీకరు నిర్ణయం తీసుకోవాలి అని. సో అందువల్ల ఈ లీగల్ హర్డిల్స్ ఏముంటాయి, రేపు డిస్క్వాలిఫై అయిపోతే రేపు ఎన్నికలు ఎదుర్కోవాలి. అందుకే నిన్న కేటీఆర్ స్టేషన్ పార్టీ కార్యకర్తల మీటింగ్లో పాల్గొని ఇక్కడ మేము గెలవబోతున్నామని ప్రకటించడానికి కూడా కారణం అది. సో అందువల్ల మళ్ళీ బై ఎలక్షన్ అయితే ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకోడు. అందులో మళ్ళీ కాంగ్రెస్లో చేరి ఉప ఎన్నిక ఎదుర్కోవాలంటే గెలుస్తామో ఓడుతామో తెలియదు. ఎందుకు పంచాయతీ ఈలోగా బండి సంజయ్ మాట్లాడాడు,
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ గెలవదు, కాంగ్రెస్ గెలవదు, మా బీజేపీ గెలుస్తుంది అని. సో అందువల్ల ఎవరు గెలుస్తారు ఏం చెప్పగలం? అందరికీ మునుగోడు బెదిరిస్తోంది. రాజగోపాల్ రెడ్డి లాంటి సర్వశక్తులు, సకల పరివారము, చతురంగ బలాలు ఉన్న నాయకుడే మునుగోడులో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఓడిపోయాడు కదా. అదంటే ఎన్నికలకు ముందు కనుక ఇబ్బంది పడలే. కానీ ఇప్పుడు ఇంకా నాలుగేళ్ళకి పైగా ఉంది. ఇప్పుడు ఇబ్బంది పడితే ఎట్లా? ఓడిపోతే అది అంత ఎమ్మెల్యే గిరి కూడా పోతుంది, కొత్తగా వచ్చింది ఏం లేదన్న భయం కూడా ఉంది. ఈ కారణాల రీత్యా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. హోల్డ్ మోడ్లో పెట్టి కూర్చున్నారు.